బాధ్యత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మీద ఉందనేది నా అభిప్రాయం. కుసుమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ఆశా గారు. కుసుమ్ కుమార్ గారు చెప్పండి, ఎందుకంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు, చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వానికి అడిగి అవకాశం కూడా లేకుండా మేము ముందుకు వెళ్తున్నాం, క్వశ్చన్ చేసే రైట్ కూడా లేకుండా అనేది చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని డౌట్స్ అయితే రేస్ చేశారు నాగార్జున గారు. ఆయనతే కాదు, అది ప్రజల తరపున వినిపిస్తున్నటువంటి గొంతు. సమాధానం ఏం చెప్తారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా ఈ రోజు అమలు చేయడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రజలు, పేద మధ్య తరగతి కుటుంబాల అందరి కళ్ళల్లో కూడా సంతోషాన్ని చూస్తా ఉన్నాం ఈ రోజు మనము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, అదే విధంగా దళితులపైన దాడులు ఇలాంటివే మనం పొద్దున్న లేసినప్పటి నుంచి చూసాం. కానీ మనం కనీసం అంటే సుపరిపాలన అనేది చూడలేదు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పి ఈ రోజు ప్రజలు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. 65 లక్షల 18,496 మంది లబ్ధిదారులు, అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఈ రోజు పెన్షన్లు అందడం జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 3,000 రూపాయలు, వాళ్ళు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పినారు. అదే విధంగా ఎందుకంటే ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా పెరిగిపోవడం జరిగింది. అదే విధంగా ఇళ్లలో మందులు, మాత్రలు తెచ్చుకోవాలన్నా కూడా కుటుంబం పైన ఆధారపడకుండా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆసరా ఉంటూ వాళ్ళకి ఈ రోజు ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు మనం చెప్తా ఉన్నారు, పెద్దలు చెప్పినట్టు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరికే తీసుకుపోయి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళు కనీసం 4 అడుగులేసి బియ్యం, ఉప్పు, పప్పు లాంటివన్నీ తెచ్చుకోవాలి కదా అని చెప్పి అది కూడా నిజమేనండి. కాకపోతే ఈ రోజు ఒక ఇంట్లో పెన్షన్, ఒక ఇంట్లో ఒక మంచం పైన ఉన్నటువంటి వ్యక్తికి అయితే పెన్షన్ ఎత్తుకుపోయి ఇస్తాం కదా, అదే విధంగా మిగతా వాళ్ళు కూడా వితంతువులు ఉంటారు, అదే విధంగా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇంట్లో పెన్షన్ ఇచ్చామంటే పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదని చెప్పి ఇలాంటి అలిగేషన్స్ వస్తాయి. కాబట్టి అందరి ఇళ్లకు కూడా పెన్షన్లు పొద్దున్నే ఈ రోజు మార్నింగ్ 5 గంటల నుంచే వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పెన్షన్లు పంచడం ప్రారంభం కూడా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారనమాట, ఎలాంటి హంగులు ఆర్భాటాలకు తావు లేకుండా మనం ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల మనిషిగా మనం ఉండాలి, చెట్టు కింద ఉండైనా సరే నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలాంటి విలాసవంతమైనటువంటి జీవితానికి ఆయన పులి స్టాప్ పెట్టి ఒక సాదా సీదా వ్యక్తిలాగా గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా ముందుకెళ్లారు, అదే విధంగా ఈ రోజు ప్రజల మనిషిగా పేదవాళ్ళను, మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావాలి అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడతాయో అవే అమలు చేస్తూ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈయన సూపర్ 6 పథకాలు పెట్టడం జరిగింది. గ్యాస్ కనెక్షన్లు కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగపడేటటువంటి పథకాలండి. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ లోటు బడ్జెట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్లడం జరుగుతా ఉంది. ఎంతో మంది ఇప్పుడు గతంలో చంద్రన్న ఎన్టీఆర్ భరోసా ఏ విధంగా ఇస్తామని చెప్పినారో, ఎన్టీ రామారావు గారి పాలన ఆ రోజుల్లో ఏ విధంగా ఉందో ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారో అదే విధంగా ఈ రోజు చంద్రన్న కూడా ఉమ్మడి 3 పార్టీల కలయికతో ఈ రోజు ముందుకు పోవడం జరుగుతుంది. అసెంబ్లీ గేట్ కూడా తగలరు అని చెప్పి అవన్నీ కుసుమ్ కుమార్ గారు గత నుంచి చూసినటువంటి మాటలే, వింటున్నటువంటి మాటలే. అసెంబ్లీ గేట్ తాకనివ్వాలన్నది అయిపోయింది. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు, వచ్చారు, మీరు సీఎం గానే వస్తున్నారు, వచ్చారు, అన్ని అయిపోయాయి, ప్రజలు చూసేశారు, అయిపోయింది. ఇంకా మీరు చేయాల్సిన చాలా ఉన్నాయి. అయ్యప్పుడు అనే ఒక ప్రశ్న వస్తుంది. 1,500 ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు, ఆర్టీసీ బస్ ఫ్రీ అని చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఒక్కొక్కటి ప్రాసెస్ ప్రకారం. ఇవన్నీ కూడా ఈ రోజు ఇప్పుడు నెల రోజులు అవుతుంది రాష్ట్రం అధికారం, మా పార్టీ అధికారంలోకి వచ్చి మా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా చర్చించుకొని ప్రజలకు చెప్పినటువంటి హామీలను విడతల వారీగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి జరుగుతుంది. లోటు బడ్జెట్ లో ఉన్నాం మనం, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక చిన్న డౌట్ ఇంతకు ముందు ఏపీ సీఎం మాట్లాడుతున్నప్పుడు కూడా మన బడ్జెట్ ఇంత అయింది, ఎప్పుడు లేని విధంగా ఇన్ని కోట్లు మనం ఖర్చు పెట్టాము, నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏంటి,
గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకే శ్రీలంక పాకిస్తాన్ అయిపోతుందని చెప్పున్నారు. ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు చంద్రబాబు కూడా. కాకపోతే ఇన్ని నిధులు ఎటు నుంచి వచ్చాయి, ఏంటి, రాష్ట్రం మీద కాస్త ఆర్థిక భారం మోపుతున్నారా? వీళ్ళది ఈ 5 సంవత్సరాలు అరాచక పాలన జరగడం వల్ల ఎవరు కూడా మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు రాకపోవడం వల్ల మన రాష్ట్రం వెనకబడిపోయిందండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకం అనేది ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి పని ఏదైనా కూడా కరెక్ట్ గా చేస్తారని చెప్పి విదేశాలలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆదాయాన్ని పెంచి రాష్ట్రంలో చెప్పినటువంటి ప్రజలకు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడానికి ముందుకెళ్తారండి. మోడీ గారి నాయకత్వంలో కానివ్వండి, పవన్ గారి నాయకత్వంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, వీళ్ళ ముగ్గురి కలయికతో గతంలో మనం చూసామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? అసలు ఆదాయం అనేది సృష్టించారా మన రాష్ట్రంలో? కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికైనా ఒక్క పరిశ్రమ అనమాకండి, ఎందుకంటే చాలా మంది ఉపాధి పొందున్నారు. ఎంతో కొంత రాకుండా మనం 5 సంవత్సరాలు అయితే ఏపీని ఈ విధంగా చూడం కదా. మీకు ఒక ప్రశ్న నాగార్జున గారి దగ్గర నుంచి ప్లీజ్ ఒక్క నిమిషం కుసుమ్ కుమారి గారు. ఉన్న పరిశ్రమలు పారిపోయాయండి వీళ్ళ భయానికి భయపడి. ఒక్క నిమిషం ప్లీజ్. కుసుమ్ కుమారి గారు, మీకు నాగార్జున గారి దగ్గర నుంచి ఒక ప్రశ్న అంట, ప్రశ్న విని సమాధానం చెప్పండి. కుసుమ్ కుమారి గారు, మీరు అన్నమాట ప్రకారంగానే చక్కగా 4,000 ఇస్తున్నారు, 3,000 కూడా కల్పిస్తున్నారు. ఆహ్వానించదగ్గ విషయం, ప్రజలకి అది చాలా మంచి చేసేటువంటిది. కానీ ఒకటే ప్రశ్నమ్మా, తెల్లవారుజామున 5 గంటలకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందమ్మా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటలకు తీసుకెళ్ళి ఇచ్చారు కాబట్టి వాళ్ళని నిద్ర పక్కల మీద నుంచి లేపేసి ఇచ్చేస్తారా? 9 గంటలకో 10 గంటలకో వెళ్ళి ఇస్తే ఇక్కడేనమ్మా కొంచెం, ఎందుకంటే వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, అనుభవం లేదు, ఏదో చేయాలని. ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళమనండి. తెల్లవారుజామున 5 గంటలకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు కదమ్మా. అదొకటి గమనించుకోండి కొంచెం. సంక్షేమ పథకము చెప్పండి. సంక్షేమ పథకం తీసుకునేది ఎవరండి? సంక్షేమ పథకాలు తీసుకునేది పేద సాదా వాళ్ళు, ఉపాధి హామీ పనికి పోయేటటువంటి వాళ్ళు, కూలి పనులు పోయే వాళ్ళు, రైతులు, ఇలాంటి వాళ్ళు పొద్దున్న నిద్రలేసి మరి వాళ్ళు పనులకు పోవాలంటే వాళ్ళకి పెన్షన్లు అవన్నీ అందాలి కదండి. వాళ్ళు పెన్షన్లు తీసుకొని పోవాలి కదా. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చీకట్లో 5 గంటలకే వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇచ్చినట్టయితే కానీ పెన్షన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ పనులు మిగతా అంటే పెన్షన్లు పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇస్తున్నారండి. అదే కదా డౌట్. పెన్షన్ అంటున్నారు కదా, పనులు చేసుకునే వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తున్నారా? అంటే ఎవరైనా సరే అండి, వాళ్ళ తగిన పనులు వాళ్ళకు ఉంటాయి. పనులు చేసుకోకుండా ఎవరు ఉండరు. ఇంట్లో పనులు ఉంటాయి, బయట పనులు ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. కాబట్టే వాళ్ళకి ఈ రోజు మార్నింగ్ కల్లా వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు పొద్దున ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఇళ్లకు పెన్షన్లు పంపించడం జరిగింది. కానీ ఇలాంటివి అయినా మీ మేధావుల ద్వారా ఇంకా సలహాలు సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు వాళ్ళు ప్రొద్దున్న 5 గంటలకు నిద్ర లేచి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందంటే ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు వాళ్ళకి ఇంటికి తీసిపోయి ఇస్తే ఇప్పుడు నేను చెప్పినట్లు వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ ఇళ్లకు పెన్షన్లు పంపడం జరుగుతా ఉంది. ఒకవేళ గనక ఇది తప్పు అని చెప్పి ఇంకా 10 మంది 11 మంది కూడా ఇట్లాంటి మేధావులు ఎవరైనా సలహాలు ఇచ్చినట్టయితే కనుక వాళ్ళ సలహాలు తూచా తప్పకుండా తీసుకొని ముందుకు పోవడానికి అనడం లేదు. తెల్లవారుజామున 5 గంటలకి అంటే మీరు చెప్పిన విధంగా ముసలి ముతక ఎవరైతే ఉన్నారో వృద్ధాప్య పెన్షన్ కి అర్హులైన వారు ఇంకా విశ్రాంతి తీసుకునే సమయం కదా. మినిమం 7 ఆ టైంకి వెళ్ళినా సరే వారు ఇంకా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. లేచి టైం కదా, డిస్టర్బ్ చేసి ఇవ్వడం ఎందుకు అనేది నా అభిప్రాయం. ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి.